హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. రాహుకాలంలో ఈ అమ్మని తలుచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరటం కానీ, కొత్తగా ఏదైనా పనిని మొదలు పెట్టడం కానీ చేయొద్దు అని మనం ఇళ్లల్లో అంటూ ఉంటారు. కానీ అదే రాహుకాలంలో దుర్గమ్మని తలుచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. రాహు మంత్రాలకు అధిదేవత. రాహువుకు దుర్గాదేవి అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్రజపం చేసుకుంటారు. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరని వాళ్ళు మంగళ శుక్రవారాల్లో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాలా మంచిది. అలా వీలు కాని వారు ఇంట్లోనే శుచిగా పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఏదైనా శ్రీ దుర్గా స్తోత్రం చదివి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే ఓ రోజు నిమ్మకాయ పులిహోర, మరో రోజు అటుకులు పులిహోర నైవేద్యం పెట్టి ఏదైనా పని మనసులో అనుకొని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడతారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది. లేదు ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టాలి. ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు, ఒకరే వెలిగించాలి. అయితే రాహుకాల సమయాలు ఏంటంటే సోమవారం రోజు ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. బుధవారం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 వరకు. శనివారం ఉదయం 9 నుండి 10:30 వరకు. అలాగే ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది. సూర్యోదయం రకరకాల సమయాల్లో జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి రాహుకాల టైమింగ్ కూడా మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి ముందు ఒక అరగంట, వెనక ఒక అరగంట టైం వదిలి మధ్యకాలం తీసుకోండి. అంటే ఉదాహరణకు సోమవారం 7:30 నుండి 9 అంటే 8 గంటల నుండి 8:30 ఇలా చూసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.